హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజ్లో ఉన్న పిక్చర్ ముల్లంగి. ముల్లంగిని ఇంగ్లీష్లో రాడిష్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ కీరా దోసకాయ. కీరా దోసకాయని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ వన్, నటించకు. ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ యాక్ట్ లేదా డోంట్ ప్రిటెండ్. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ యాక్ట్ లైక్ ఎ గుడ్ పర్సన్ అంటే మంచివాడిలాగా నటించకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ప్రిటెండింగ్ టు హెల్ప్ అస్ బట్ నాట్ అంటే తను మనకి సహాయం చేసినట్టు నటిస్తున్నాడు కానీ చేయడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, సంపాదిస్తున్నాను. ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఎర్నింగ్ అంటే సంపాదిస్తున్నాను అని అర్థం. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ ఎర్నింగ్ సిన్స్ ఐ వాజ్ 16 years old అంటే నాకు 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను సంపాదిస్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ ఆల్ మై ఎర్నింగ్స్ టు హర్ అంటే నా సంపాదన అంతా నేను తనకి ఇచ్చేస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, నలిగిపోయింది. ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే క్రంపుల్డ్ అంటే నలిగిపోయింది అని అర్థం. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ క్రంపుల్డ్ అప్ ద లెటర్ అంటే తను ఆ లెటర్ని నలిపేసింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ క్రంపుల్డ్ ద పేపర్ ఇంటూ ఎ బాల్ అంటే తను పేపర్ని బాల్ లాగా నలిపేసింది అని అర్థం. నెక్స్ట్ వన్, వాయిదా వేయడం. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ప్రొకాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సీ ప్రొకాస్టినేటింగ్ డూయింగ్ నథింగ్ అంటే తను ఏమీ చేయకుండా వాయిదా వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ ప్రొకాస్టినేటింగ్ నో మ్యాటర్ వాట్ ఐ సే అంటే నేనేం చెప్పినా నువ్వెందుకు వాయిదా వేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, పట్టించుకోకపోవడం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇగ్నోరింగ్ అంటే పట్టించుకోకపోవడం. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఈజ్ ఇగ్నోరింగ్ మీ అంటే తను నన్ను పట్టించుకోవడం లేదు. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఫర్ ఇగ్నోరింగ్ హిమ్ అంటే తనని పట్టించుకోకపోవడం నీ తప్పు అని అర్థం. నెక్స్ట్ వన్, చూస్తూ ఉండగా. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వైల్ వాచింగ్ అంటే చూస్తూ ఉండగా. ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఫినిష్ ఆల్ ద కుకింగ్ వైల్ ఐ వాస్ వాచింగ్ అంటే నేను చూస్తూ ఉండగానే తన వంట మొత్తం పూర్తి చేసేసింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఫెల్ డౌన్ వైల్ ఐ వాస్ వాచింగ్ అంటే నేను చూస్తూ ఉండగానే తను కింద పడిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, అలా కాదు అనడానికి ఇంగ్లీష్లో నాట్ లైక్ దట్ అంటే అలా కాదు. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నాట్ లైక్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ దిస్ వే అంటే అలా కాదు ఈ విధంగా చెయ్యాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ టైప్ దిస్ లెటర్ లైక్ దిస్ అంటే ఈ లెటర్ని నువ్వు ఇలా ఎందుకు టైప్ చేసావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఓదార్చడాన్ని ఇంగ్లీష్లో కన్సోలింగ్ లేదా కంఫర్టింగ్ అని కూడా అంటారు. మరి ఈ వర్డ్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు కన్సోల్ హిమ్ అంటే నువ్వు తనని ఓదార్చాలి అని అర్థం. సెకండ్ వన్, యూ హ్యావ్ టు కన్సోల్ హిమ్ సో దట్ హీ డజంట్ క్రై అంటే నువ్వు తనని ఓదార్చడం వల్ల తను ఏడవడం మానేస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.